హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే వసంత పంచమి, సరస్వతీదేవి పుట్టినరోజు, అత్యంత శక్తివంతమైన రోజు. చదువుల తల్లి సరస్వతీదేవి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. సరస్వతీదేవి జన్మదినోత్సవాన్ని వసంత పంచమిగా జరుపుకుంటారు. ఈ మాఘమాసంలో ఫిబ్రవరి 2వ తేదీన వసంత పంచమి వచ్చింది. మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి నాడు ఎలాంటి విధి విధానాలను పాటించడం ద్వారా మీ ఇంటికి అఖండ ధనలాభం కలిసి వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫిబ్రవరి 2 వసంత పంచమి నాడు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించండి. మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి నాడు సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పిస్తే విపరీతమైన ధన లాభం కలిసొస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. ఈ వసంత పంచమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతకరీత్యా దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ వసంత పంచమి నాడు ముఖ్యంగా సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి. ఈ రోజున సరస్వతీదేవిని పూజించడం వల్ల మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల విపరీతమైన డబ్బు కలిసొస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఈ వసంత పంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే వసంత పంచమి నాడు లక్ష్మీదేవి ముందు పిండి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలిసొచ్చి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేకూరుతుంది. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. వసంత పంచమి రోజున అమ్మవారిని పూజించేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే సరస్వతీదేవి అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం వదంత పంచమి వాగ్ద్వాయిని స్వాహ. ఇది చాలా శక్తివంతమైన మంత్రం. అమ్మవారి ముందు పిండి దీపం వెలిగించగానే ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ పిల్లలు బాగా చదివి జీవితంలో గొప్పగా ఎదగాలంటే మీ పిల్లల పుస్తకాలను అమ్మవారి పటం ముందు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. విద్యలో మంచి ర్యాంకులు సాధిస్తారు. జీవితంలో మంచిగా ఎదుగుతారు. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ పవిత్రమైన పంచమి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తు గంధంతో స్వస్తిక్ గుర్తును గీయండి. ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ ఇంటికి ఏదో ఒక విధంగా డబ్బు వస్తూనే ఉంటుంది. అప్పుల సమస్యలతో బాధపడేవారు, డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ వసంత పంచమి రోజున 2 లవంగాలను ఒక కాగితంలో చుట్టి మీ పర్సులో కానీ మీ జేబులో కానీ పెట్టుకోండి. ఈ వసంత పంచమి రోజున ఇలా చేస్తే ఆర్థికంగా మీకు బాగా కలిసొస్తుంది. అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. అలాగే ఒక గిన్నెలో 5 లవంగాలు, 5 యాలకలు, 2 కర్పూర బిళ్ళలు వేసి కాల్చండి. వీటి నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా వేయండి. ఇలా చేయడం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పేద విద్యార్థులకు పుస్తకాలను దానం చేయడం వల్ల జీవితంలో ఊహించని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి. పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణ విద్యార్థులకు ఈ డబ్బులను దానం చేయండి. దీనివల్ల మీ జీవితంలో డబ్బుకు లోటుండదు. ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి. వేసుకుంటే చాలా మంచిది. పంచమి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఆ అమ్మవారి అనుగ్రహంతో జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది.